ఎస్. ఇక అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా, భూభారతి మార్పు చేర్పులకు లంచాలు డిమాండ్, అన్ని సక్రమంగా ఉన్నా పైసలిస్తేనే ఫైల్ క్లియర్ అంట. 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు. ఎంఆర్ఓలు ఆర్డీఓలు రికమెండ్ చేసిన ఫైళ్లను పక్కన పెడుతున్నారు. తమ భూమికి లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతుల ఆవేదన. సీసీఎల్ఏలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం. రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తే కొందరు అధికారులు దాన్ని వసూళ్ల దందకు వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భూభారతి అమలు ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పలువురు అడిషనల్ కలెక్టర్లే ఈ దందాకు తెరలేపినట్లు సర్కారుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూభారతి రికార్డుల మార్పు చేర్పులకు అడిషనల్ కలెక్టర్లు లంచాలు అడుగుతున్నారని, అన్నీ సక్రమంగా ఉన్న ఫైల్పై సంతకం పెట్టాలంటే పైసలు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే ఏదో ఒక సాకుతో ఫైల్ను పక్కన పడేస్తున్నారని ఫిర్యాదుల్లో బాధిత రైతులు పేర్కొంటున్నారు. తాము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న కనికరించని అధికారులు మధ్యవర్తుల ద్వారా ముడుపులు అందగానే గంటల వ్యవధిలో పని పూర్తి చేస్తున్నట్లు సీఎంఓకు పలువురు రైతులు అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారంట. ఇంకో ఈ విధంగా ఉంది దందా. అడిషనల్ కలెక్టర్లే డైరెక్ట్గా లంచాలు అడిగే పరిస్థితికి అయితే వచ్చిందంట. అంటే వాళ్ళ భూమిలో ఏదన్నా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవడానికి, మా భూమిలో మేము పరిష్కారం చేసుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఎవరు? ప్రజలే. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రజలే, మీదికి లంచాలు కూడా ప్రజల నుంచే అడుగుతున్నారు. వాళ్ళు ఇక జీతాలు ఎందుకు, లంచాలు అడిగేటప్పుడు డైరెక్ట్గా కదా. ఇప్పుడు వాళ్ళు ప్రజల కోసమే పని చేయడానికి వాళ్ళు నియమించబడ్డారు. ప్రజల కోసం అంటే నువ్వు ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఎంపీడీఓ కానీ, ఒక పోలీస్ కానీ, వీళ్ళందరూ ఎవరి కోసము? ప్రజల కోసం పనిచేయడానికి నియమించబడ్డారు. సో నువ్వు అలాంటిది పని చేయబోయి నీకు శాలరీస్ ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు, ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్లతోనే జీతాలు మీకు ఇస్తున్నారు. అయినప్పటికీ ఈ లంచాలు తీసుకొని మన దేశం అందుకని ఇట్లా తయారైంది. ఈ లంచాల వల్లనే మన దేశం మొత్తం కూడా ఇట్లా కరప్టెడ్ అయిపోయి 102 స్థానంలో, ఇందాక మనం న్యూస్ చూసుకున్నట్టు 102 స్థానాల్లో ఉంది. మనకంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ముందంజలో ఉన్నాయి. సో పేదరికంలో అట్లా నడుస్తుంది దందా. సీఎం సీరియస్ అంట. అధికారుల వసూల దందాపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజలకు మేలు చేస్తుందని తెచ్చిన భూభారతి చట్టాన్ని, రెవెన్యూ సదస్సుల ఆశయాన్ని అధికారులు నీరుగారుస్తుండడంతో ఆయన సీరియస్గా ఉన్నారు. ఆన్లైన్ వేదికగా వస్తున్న ఫిర్యాదులను క్రోడీకరిస్తే సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అత్యధికంగా భూ సమస్యలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్టు సీఎంఓ గుర్తించింది. సరిగ్గా ఉన్న దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సంజాయిషీ ఇవ్వాలని రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. కాగా గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఏసీపీకి చిక్కడం, ఇటీవల హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి పట్టుబడంతో ఆ స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. సో ఇట్లా ఉంది కథ. వీళ్ళందరూ దొరికేటోళ్ళే, దొరకని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో, ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ దందా మొత్తం నిత్యం కూడా జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర పట్టుకుంటారు, ఏసీబీకి అప్పగిస్తారు. సో నామమాత్రంగా వాళ్ళపైన కేసులు నమోదు చేస్తారు. తర్వాత యాజ్ టీజ్గా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ దందా వాళ్ళు నడిపిస్తుంటారు. సో సీరియస్ యాక్షన్ మాత్రం ఎక్కడ కనిపించదు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.